ఇచ్చిన వాగ్దానం మేరకు రైతు డిక్లరేషన్లో చెప్పిన దాని ప్రకారం రైతులకు 12,000 రూపాయలు రైతు భరోసా ఈ జనవరి 26వ తారీఖు నుంచి రైతుల ఖాతాలో వేయడానికి క్యాబినెట్ ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయం మీద హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన రైతులు, కర్షకులు, కార్మికులు మరియు మా నాయకులు అందరం కలిసి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ముఖ్యంగా ఏమంటున్నామంటే రైతులకు గతంలో 10,000 రూపాయల రైతు అందుకుంటే దాన్ని 12,000 రూపాయలు రైతు భరోసా చేయడం జరిగింది. రైతులను అన్ని విధాలా ఆదుకోవడానికి రైతుల పక్షపాతిగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్న అనడానికి ఇదే నిదర్శనమని మేము తెలియజేసుకుంటూ సంగారెడ్డి నియోజకవర్గ రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.